హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే నలంద ఈ టెక్నిక్ స్కూల్కి అయితే వెళ్ళామండి. మా పెద్ద పాప వాళ్ళ స్కూలు. ఈరోజు అయితే అక్కడ యాన్యువల్ డే జరుగుతుందండి. 13th యాన్యువల్ డే జరుగుతుందండి. సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారండి. నర్సరీ నుంచి యూకేజీ వరకు వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అయితే చేశారండి. పిల్లలకి మంచిగా డ్రెస్సెస్ చేసి రెడ్ కలర్, బ్లూ కలర్ అన్నీ వేసి చేశారండి. చూడండి, వాళ్ళ పేరెంట్స్ రావడానికి చాలా చైర్స్ అయితే వేసి చాలా బాగా అయితే వెల్కమ్ చేశారండి. నేనైతే తొందరగా వెళ్ళాను అక్కడికి, పాపనైతే రెడీ చేయాలనేసి. మీకు ముందుగా కనిపించింది కదా, నేను చిన్న క్లిప్ చేశాను, పాపను రెడీ చేసిన క్లిప్పు. అక్కడ మా స్కూల్ చుట్టుపక్కల అయితే చాలా గ్రీనరీగా ఉంది. దాన్ని కూడా మీకు అయితే ఒక లుక్ వేస్తారనేసి మీకైతే చూపించాలనేసి నేనైతే చిన్న వీడియో అయితే తీసానండి. చూడండి, స్కూల్ అయితే ఎంత బాగుందో, ప్రాంగణం అయితే చాలా బాగున్నదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మా పాప అయితే రెడీ అయిందండి. వానం సాంగ్ అయితే వేస్తున్నారండి, కే-ర్యాంప్ సినిమాలో సాంగ్ అయితే వేస్తున్నారు. అలాగే చాలామంది చాలా రకాలుగా రెడీ అయ్యారండి చిన్నపిల్లలందరూ. వాళ్ళు ఏ అయితే డ్రెస్సులు అయితే వేసుకున్నారో చూడండి, అక్కడ రెడ్ కలర్ డ్రెస్లో వాళ్ళు పాట వేస్తున్నారు ఒక సాంగ్ అయితే. ఆ సాంగ్కి వాళ్ళు గెటప్ చేసుకున్నారు. ఇంకా చాలామంది చాలా రకాలుగా గెటప్స్ అయితే వేసుకున్నారండి. మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాల వేషధారణ అయితే డ్రెస్సెస్ అండి, శారీస్ కానీ ఇంకా ఏదైనా డ్రెస్సెస్ వేసుకోవాలనుకుంటే వాళ్ళు వేసుకున్నారండి. మా పాపతో ఫ్రెండ్స్ కూడా వానం డ్రెస్ రెడీగా చేసుకున్నారండి. నేనైతే చిన్న వీడియో తీస్తున్నాను, వాళ్ళందరూ చూస్తున్నారు. చెప్పాను కదండి ముందుగా మీకు, గ్రాడ్యుయేషన్ అయితే చేశారనేసి బ్లూ కలర్, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని. అందులో మా లాస్విత కూడా ఉన్నదండి, మా చిన్న పాప. మా పాపను చూడండి, వాళ్ళ మ్యామ్ రెడీ చేస్తున్నారు, మేకప్ అయితే వేస్తున్నారు. ఆ డ్రెస్అప్ అయితే నేనే వేసాను. ఇదిగోండి లాస్విత రెడీ అవుతుంది. చాలామంది మ్యామ్స్ చాలా హెల్ప్ చేశారండి పిల్లలందరికీ. పాపం వాళ్ళు చాలా పేషెన్స్, చాలా బాగా రెడీ చేస్తున్నారు. చూడండి పాప ఎంత క్యూట్గా ఉందో, లిప్టిక్ వేస్తున్నారు. అదిగోండి మన స్మిరాజీ గారు మా పాపనైతే రెడీ చేస్తున్నారండి, మేకప్ వేస్తున్నారు. కానీ వాళ్ళ సాంగ్ అయితే రాత్రి 10 గంటలకు వచ్చిందండి. పాపం వాళ్ళ డ్రెస్ అయితే వేసుకుని వాళ్ళు చాలా ఉక్కిపోయారండి. అంటే అసలు అక్కడ వేడొచ్చేసింది, ఏమీ చూడడానికి లేకుండా అయిపోయింది. వాళ్ళైతే అలా క్లాస్ రూమ్లో అయితే ఉన్నారు. చూడండి, చాలామంది ఫస్ట్ మీకు చూపించాను కదా, అప్పుడైతే ఎవరు రాలేదు. తర్వాత వండికొల్ది జనం చాలామంది వచ్చారు, చాలామంది పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చారు. కానీ ప్లస్ కూడా చూస్తుంది. చిన్న క్యూట్ డ్రెస్సులు వేసుకుని చిన్న పిల్లలు కూడా మంచి స్టెప్స్తో డ్యాన్స్ అదరగొట్టేశారండి. చాలా వీడియో అయితే తీసానండి, నేనైతే చిన్న క్లిప్స్ అయితే తీసాను. చూడండి ఎంత బాగా వేస్తున్నారంటే చిన్నపిల్లలు. వాళ్ళని చాలా బాగా డాన్స్ మాస్టర్ మోటివేషన్ చేశారు. ఇక్కడైతే మగపిల్లలందరూ వేస్తున్నారండి సాంగ్. వచ్చిన వాళ్ళకైతే మజ్జిగ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా ముఖ్యమైన గెస్ట్ అయితే వచ్చారండి స్కూల్కి. ఆయన మన రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వచ్చారండి. చూడండి, వస్తున్న క్లిప్ అయితే నేను దూరం నుంచి తీశాను. ఆయన వెల్కమ్ చేస్తున్నారండి. ఆయనతో పాటు చాలామంది వచ్చారు. ఆయన వచ్చి చాలా మంచి మాటలు చెప్పారండి. పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా చేయించాలి, స్కూల్స్ మీరు ఎంతైతే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో ఫీజులు తగ్గించాలి అన్న టైప్లో మంచి విషయాలు చెప్పారండి పిల్లలకు కూడాను. ఆ విషయం అయితే నేనైతే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, వెల్కమ్ చేస్తున్నారు కదా చాలామంది కూడా నుంచిని. మేమందరూ నుంచిని ఆయనకి వెల్కమ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి రెస్పెక్ట్ ఇస్తున్నారండి. చాలామంది ఉన్నారండి. 6,000 పీపుల్స్ అయితే వచ్చారండి, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ చాలామంది ఉన్నారండి. ఒక 6,000 మంది పైన ఆ గ్రౌండ్లో అయితే. మంచి ట్రైనింగ్ అవసరం, మంచి టీచింగ్ ఫ్యాకల్టీ అవసరం. మరి అది ఉందా లేదనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తప్పనిసరిగా క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. నాకు ఇప్పుడే చూపించారు ఏఐ బేస్డ్ టెక్నాలజీతో క్లాస్ రూమ్స్ రన్ చేయడం బాగుంది, మంచి టూల్. ఫర్ ద ఫస్ట్ టైం ఏఐ రూమ్లు కూడా ఓపెన్ చేశారండి ఈరోజే. అది ఏఐ టెక్నాలజీ తోటి పిల్లలకి అర్థమయ్యేలాగా వాళ్ళు
పిల్లలు అర్థం చేసుకునేటట్లు లెసన్స్ చెప్తారంటండి. ఏ రూమ్స్ కూడా ఈరోజు ఓపెన్ చేశారండి సార్ చెప్పినట్లే. నేను ముందుగా చెప్దాం అనుకున్నాను, చెప్పలేదు. సార్ చెప్పిన తర్వాత చెప్దామనేసి ఒక వీడియో మీకు వినిపిస్తామని చెప్పలేదండి. డ్రోన్ విజువల్స్ కూడా చేస్తున్నారండి చాలా బాగాను. అది చూసారండి, ఇందాక రెడీ అయి ఉన్న పిల్లలు పర్ఫామ్ చేస్తున్నారండి సాంగ్. చాలా బాగా అయితే పర్ఫామ్ చేశారు. సార్లు కూడా సన్మానం చేసి పంపించారు. కిందకు వచ్చి కూర్చొని చూసారండి పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు. మన లాస్విత కూడా డ్యాన్స్ అయితే వేస్తుందండి. చాలా బాగా క్యూట్గా వేసారండి. వాళ్ళ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి. డ్రెస్సెస్ కోడ్స్ అయితే చాలా అందరిపోయినాయండి. పిల్లలు వేసుకుంటుంటే చూడడానికి అయితే రెండు కళ్ళు చాలా అండి. లైటింగ్స్ కానీ అక్కడ పిల్లలు వేసే డ్యాన్స్ కానీ ఎంతసేపు కూర్చున్నా కూడా బోరు కొట్టలేదండి. నైట్ 11 గంటల వరకు అక్కడే ఉన్నాము. ఎందుకంటే మా పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చింది 10:30కి వచ్చింది, వానం సాంగ్. చిన్న చిన్న స్కిట్ అయితే చేశారండి. తల్లి పట్ల బిడ్డలో ఏ విధంగా ఉండాలి తల్లిదండ్రుల పట్ల అనేసి స్కిట్ కూడా వేసి చూపించారండి. ముందుగా రెడీ అయినట్టు వీడియో చూపించాను కదండి, అందులోనే పిల్లలందరూ చూడండి మన భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని డ్రెస్సెస్లు వేసుకున్నారు. భరతమాత కూడా మనకి చూపించారైతే చిన్న క్లిప్పే పెట్టానండి. పిల్లలందరూ చాలా బాగా అయితే చేశారండి డ్యాన్స్ అయితే. తల్లిదండ్రులు అందరూ చూశారు. ఆ పక్క నుంచి తొంగి చూస్తున్నట్టు చందమామ చూస్తుంది కదా, అందుకనేసి దాన్ని కూడా చిన్న వీడియో తీసి పెట్టానండి. ఏదో అలా మీకు కూడా చూపిస్తే చాలా అందంగా కనపడుతుంది కదండి. వీళ్ళైతే పెద్ద పిల్లలండి, 7th క్లాసు 8th క్లాసు పిల్లలు. మల్కీపురం నుంచి అయితే వచ్చారు, వేరే స్కూల్ నుంచి వచ్చారు. అదే నలంద స్కూలే, అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది, అక్కడి నుంచి వచ్చారు. చాలా బాగా చేశారండి. చూడండి వాళ్ళు ఎంత క్యూట్గా వేస్తున్నారు. అంతమంది ఉన్నా కూడా భయపడకుండా వాళ్ళ కాన్ఫిడెన్స్గా చేస్తున్నారండి. చిన్న మధ్యలో మా బ్లెస్సితలను కూడా చూపిస్తున్నాను. ఎంజాయ్ చేస్తుంది వీడియోస్. లైటింగ్ అయితే అదిరిపోయిందండి అసలు చెప్పాలంటే. పిల్లలు అలా వేస్తుంటే డ్యాన్స్ చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి తల్లిదండ్రులకి. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు డ్యాన్స్ వేస్తుంటే చాలా బాగా ఆనందిస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. అసలు వీడియోస్కి అయితే కెమెరామెన్లు కూడా సరిపోరండి, అంతలాగా అయితే వీడియో తీస్తున్నాం. వీడియో తీస్తుంటే మధ్యలో కూడా అడ్డొచ్చేసేవారు. అలాంటప్పుడు కూడా విసుగు రాకుండా నేను అయితే వీడియో తీసానండి. మధ్యలో అయితే కోపం వచ్చినా కూడా. అదిగండి మాకు తేజశ్రీ అని ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి కూడా చాలా బాగా వేస్తుంది డ్యాన్స్. వాళ్ళ డ్రెస్సెస్ చూసారు ఎంత క్యూట్గా ఉన్నాయో, పింక్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్స్.